దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మరొక అంశంతో దేవుని ప్రేరేపణ చేత, ఆయన కృప వల్ల, ఆయన దయ వల్ల మరొక అంశంతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న అంశం ఏంటంటే, భార్యాభర్తల సంబంధాన్ని దేవుడు ఆయన గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో ఎలా ఉండాలని దేవుడు మనకి బోధిస్తూ ఉన్నాడు అనే అంశం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. దేవుడైన యెహోవా ఇక్కడ ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. తర్వాత 20వ వచనంలో, అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగచేసి, అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లా, నేను నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన కనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు అని ఆయన ఆదికాండం అనాది కాలంలోనే భార్యాభర్తల బంధం గురించి దేవుడు మనకి చక్కగా వివరించాడు. చూడండి, భర్త మొదటగా దేవుడు ఆదామును సృష్టించాడు. సృష్టించిన తర్వాత ఆయన భూజంతువులని, ఆకాశ పక్షుల్ని, సమస్త జంతువులన్నింటినీ సృష్టించిన తర్వాత ఆయన ఏమనుకున్నాడంట, ఆదామునకు సాటి అయిన సహాయము ఒంటరిగా ఉన్నాడు, ఒంటరిగా ఉండటం మంచిది కాదు, ఒక సహాయకారిని సృష్టించాలి అని దేవుడు అనుకున్నాడు అనమాట. సాటి అయిన సహాయము, ఒక సహాయకారి, ఆ సహాయకారి పేరే భార్య. దీన్నే భార్యాభర్తల బంధము. ఆనాడే దేవుడు ఏం చేశాడు, ఆదాము ప్రక్కటెముకలో నుంచి ఒక ఎముకను తీసుకొని దాని నుండి స్త్రీనిగా సృష్టించాడనమాట. చూడండి, ప్రక్కటెముకలో నుంచి తీసుకున్నాడు. తలలో ఎముక తీయలేదు కానీ, కాళ్ళలో ఎముకలు తీయలేదు కానీ, ఆయన శరీరంలో ప్రక్క భాగంలో ఎముకని తీశాడు. ఎందుకని? దేవుడి సృష్టి, ఆయన మర్మాలు చాలా గొప్పవన్నమాట. ఆయన యొక్క ఆంతర్యం చాలా గొప్పది. చూడండి, ఇద్దరూ సమానమే దేవుడి దృష్టిలో. భార్య భర్త ఇద్దరూ సమానమే. అందుకని తలలో నుంచి ఎముకను తీస్తే నీకంటే నేనే గొప్ప అనే భావన రాకుండా, కాళ్ళలో నుంచి ఎముకను తీస్తే భార్య నా కాలు కింద ఉండాలి అనే భావన భర్తకి రాకుండా దేవుడు ఏం చేశాడంట, ప్రక్కటెముకలో నుంచి, ప్రక్క భాగంలో నుంచి ఒక ఎముకను తీసి ఒక సహాయకారిని దేవుడు ఏర్పాటు చేశాడు. చూడండి, అప్పటిదాకా ఒంటరిగా ఉన్నాడు ఆదాము. ఆదాము ఒంటరిగా ఉన్నాడు. ఎప్పుడైతే ఒక సహాయకారి వచ్చిందో, చూడండి, ఇద్దరు కలిసి సంతోషంగా వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. చక్కగా కబుర్లు చెప్పుకుంటున్నారు, చక్కగా ఆడుకుంటున్నారు, చక్కగా ఏదేని తోటలో ఇద్దరు సంతోషంగా విహరిస్తున్నారు. కావలసినట్లు తిరుగుతూ ఉన్నారు, ఆడుకుంటున్నారు, తింటూ ఉన్నారు, కావలసిన ఆహారాన్ని భుజిస్తున్నారు. ప్రతిరోజు యెహోవా దేవునితో ఆడుకుంటూ ఉన్నారు, ఆయనతో ముచ్చటించుకుంటూ ఉన్నారు. ఎంత సంతోషమో చూడండి. అందుకని భార్యాభర్తల బంధాన్ని దేవుడు ఆనాడే అనాది కాలంలోనే ఒక మంచి బంధంగా, ఒక గొప్ప వివాహ బంధం, ఘనమైనది, ఒక గొప్ప బంధాన్ని దేవుడు ఆనాడే ఏర్పాటు చేశాడనమాట. అందుకని భార్య భర్తలు అనేది, వివాహం అనేది, మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. దేవుడంట పరలోకంలోనే మనకి ముందుగానే ఏర్పాటు చేశాడనమాట.
నువ్వు భార్య భర్త ఇలా వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఆ జంటలు ముందే దేవుడు ఏర్పాటు చేశాడనమాట. అందుకని వివాహ విషయంలో మనం దేవుని చిత్తం కోసం ఎదురు చూడాలి. అయ్యా నీ చిత్తానుసారమైన వ్యక్తిని నాకు భార్యగా పంపించు, నీ చిత్తానుసారమైన వ్యక్తిని నాకు భర్తగా పంపించు అని చెప్పేసి మనం ప్రార్థన చేయాలి. అందుకని తర్వాత దేవుడు జతపరిచిన వారు ఒకరికొకరు అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. ఎందుకు? భార్యాభర్తలు ఇద్దరు దేవుడు జతపరిచిన వాళ్ళు కాబట్టి, దేవుని చిత్త ప్రకారంగా ఎన్నుకొనబడిన వారు కాబట్టి వాళ్ళిద్దరు ఎట్లా ఉండాలి? అన్యోన్య సహవాసము, దేవునితో నడవాలి, దేవునిలో ఉండాలి. ఆదాము హవ్వలు చల్లబూట దేవుడు రాగానే చక్కగా ముచ్చటించుకునే వాళ్ళంట, ఆడుకునే వాళ్ళంట. అంటే దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. దేవునితో సాంగత్యం కలిగి ఉన్నంత కాలము ఆ బంధం ఎప్పుడూ విడిపోలేదన్నమాట. ఎప్పుడైతే వాళ్ళిద్దరి మధ్యలోకి సాతాను వచ్చిందో, తినొద్దన్న పండు ఎప్పుడైతే సాతాను తినిపించిందో ఆ బంధం, అప్పుడు శ్రమలు, ఆ వివాహ బంధానికి మధ్యలో శ్రమలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, బాధలు వచ్చినాయి. అందుకని భార్యాభర్తలు ఎలా ఉండాలంట, మనకి బైబిల్ గ్రంథంలో కొంతమంది ఉన్నారనమాట. మొట్టమొదటగా ఒక మంచి భర్త, ఒక మంచి భార్య అబ్రహాము శారాయి తీసుకుంటాం అనమాట. అబ్రహాము శారా వీళ్ళిద్దరూ విశ్వాసులకు తండ్రి, విశ్వాసులకు తల్లి. వాళ్ళిద్దరి బంధము చూడండి ఎంత ప్రేమగా ఉంటారో. దేవుడు నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల యొద్ద నుండి నేను చూపించే దేశానికి వెళ్ళు అన్నప్పుడు అని దేవుడు అబ్రహాంతో మాట్లాడినప్పుడు తన భార్యకి వెళ్ళి చెప్పాడు. తన భార్య చక్కగా ఏకీభవించింది. దేవుడి మాటే, నీ మాటే నా మాట, మన ఇద్దరం దేవుడి మాటకు లోబడదాం, దేవుడు ఎలా చెప్తే అలా చేద్దాం అని దేవుడి మీద విశ్వాసంతో వాళ్ళిద్దరూ ముందుకు కదిలారు. దేవుని మీద విశ్వాసంతో చక్కగా ముందుకు కదలటం వల్ల ఈరోజు వాళ్ళ నుండే అన్ని రకాల జనాంగం దేవుడితే సృష్టించబడ్డారనమాట. అందుకని వాళ్ళు విశ్వాసులకి తల్లి, విశ్వాసులకి తండ్రి అబ్రహాము శారా అట్లా గొప్పగా దీవించబడ్డారు. ఆ తర్వాత మరొక జంటను చూస్తే మోషే సిప్పోరా. మోషే దేవుని యొక్క ముఖాముఖిగా మాట్లాడుకున్న వ్యక్తి, ముఖ్య స్నేహితుడు అంట. మిక్కిలి నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు అనే దేవుని చేత ఎన్నుకొనబడిన వ్యక్తి మోషే. దేవుడు చేత పొగడబడిన వ్యక్తి మోషే. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు. మోషే నోటి మాంద్యం కలిగిన వ్యక్తి అనమాట. నాలుక మందం, మాట సరిగా రాదయ్యా నాకు, అయినా కూడా అలాంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. తర్వాత మోషేని దేవుడు ఏర్పాటు చేసుకొని తన ప్రజలని ఐగుప్తు బానిసత్వం నుంచి బయటికి తీసుకురావటానికి మోషేని దేవుడు ఎన్నుకున్నాడు. తనకి కూడా ఒక భార్యని ఇచ్చాడు. ఆవిడ పేరు సిప్పోరా అనమాట. తను మిద్యాను దేశం పారిపోయి తిరిగి ఆ భార్యతో వచ్చే సమయంలో అక్కడ సున్నతి జరగని కారణంగా దేవుడే స్వయంగా చంపజూసినప్పుడు సిప్పోరా వాడిగల ఒక రాయి తీసుకొని వెంటనే తన భర్తకి, తన కుమారునికి సున్నతి చేసినట్టుగా ఉందన్నమాట. అంటే ఒక మంచి భార్యగా, ఒక మంచి భర్తగా వాళ్ళు కూడా దేవుడి చేత ఎన్నుకోబడిన వ్యక్తులు, దేవుడిలో నడిచిన వ్యక్తులు, దేవుని ఆత్మ కలిగిన వ్యక్తులుగా మోషే సిప్పోరాలని దేవుడు ఆత్మతో నడిచిన వ్యక్తులు, మంచి సంబంధం కలిగిన భార్యాభర్తలుగా ఉన్నారు మోషే సిప్పోరాలు. ఆ తర్వాత మరొక జంటను తీసుకుందాం, ఇస్సాకు రిబ్కా. ఇక్కడ ఇస్సాకుకి భార్యని ఎన్నుకొనటానికి వాళ్ళ తండ్రి అయిన అబ్రహాం ఏం చేస్తున్నారు? తన పెద్ద దాసుడైన ఎలియాజర్ని ఇక్కడ అన్య స్త్రీలు కాకుండా స్వదేశానికి వెళ్ళి మా స్వజనుల్లో నుండి ఒక మంచి వ్యక్తిని నువ్వు తీసుకురా అని పంపించినప్పుడు కొన్ని గుర్తులు ప్రార్థన చేసుకుంటా వెళ్ళినప్పుడు ఎవరైతే మొదటగా నా ఒంటెలకి నీళ్లు పెడతాను, నీ కూడా నీళ్లు పెడతాను అని ఎవరైతే ముందు ఎదురొస్తారో వాళ్ళే నా యజమానుని కుమారునికి భార్య అని తను ప్రార్థన చేసుకున్నాడు అనమాట. అప్పుడు రిబ్కా కడవ భుజాన పెట్టుకొని వచ్చి చక్కగా నీళ్ళు అందించడం జరిగింది. అప్పుడు తన ఉద్దేశం అంతా తన తల్లిదండ్రులతో చెప్పినప్పుడు తను వెంటనే అంగీకరించింది.
అంగీకరించినప్పుడు తన తల్లిదండ్రులు తండ్రి కుటుంబం దీవించారనమాట. వేవేలకి నువ్వు తల్లి అవుతావమ్మా, వేవేలకి తల్లి అవుతావమ్మా. చూడండి, తన వెంటనే వాళ్ళని వదిలేసి, తల్లిదండ్రులను వదిలేసి, తన స్వదేశాన్ని వదిలేసి దేవుని ఆజ్ఞకి విధేయత చూపించి ఇది దేవుని చిత్త ప్రకారమే అని చెప్పేసి ఆ పెద్ద దాసుడైన ఎలియాజరుతో వెళ్ళిపోయింది. అక్కడ ఇస్సాకు పొలంలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నాకు మంచి భార్య కావాలయ్యా, నువ్వు తీసుకురా అయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు రెబ్కాని ఏర్పాటు చేసి భార్యగా ఉండటానికి పంపించాడు. వేవేలకి తల్లి చక్కగా భార్య. ఆవిడ రాగానే తన తల్లి ఉన్న గుడారంలోనికి ఇస్సాకు రెబ్కాని తీసుకెళ్ళాను. అలా వాళ్ళ వివాహము జరిగింది అనమాట. అలా చక్కటి భార్యాభర్తలకి ఉదాహరణగా వీళ్ళు ఉండటం జరిగింది. తర్వాత యాకోబు చాలా ప్రేమించాడు రాహేలుని, చాలా ప్రేమించాడు. తన కోసం ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాడు. చూడండి, ఒక ప్రేమ ఉన్నప్పుడు అది కష్టమైనా సరే కష్టంగా అనిపించదు అనమాట. భార్య మీద భర్తకు ప్రేమ ఉన్నప్పుడు, భర్తకి భార్య మీద ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళ కోసం ఎంత కష్టమైనా పడతాం. ప్రేమ లేనప్పుడు చిన్న విషయం కూడా అది బాధగా అనిపిస్తుంది అన్నమాట. ఇరువురి మధ్యలో ప్రేమ కలిగిన దాంపత్యం ఉందంటే వాళ్ళు ఖచ్చితంగా దేవుని బిడ్డలే. ప్రేమ లేనప్పుడు మీ మధ్యలో సాతాను ఉన్నట్టే. ఆ తర్వాత ఇంకొక లోతు భార్య చూస్తాం. లోతు భార్య చూడండి. లోతు దేవుని చేత నడిపించబడిన వ్యక్తే, దేవుడి ఆజ్ఞకి విధేయత చూపించిన వ్యక్తే, దేవుడి కోసం నిలబడిన వ్యక్తే. కానీ లోతు భార్యలో ఉన్న లోటు ఏంటంటే ఆమె లోక మనసు కలిగిన వ్యక్తి అనమాట. లోకంలోనే ఉంది కానీ దేవుని వైపు లేదు. దేవుని మీద మనసు లేని వ్యక్తి అవటం వల్ల వాళ్ళ దాంపత్య జీవితం మధ్యలోనే ఆగిపోయింది. ఆ కుటుంబం శపించబడిన కుటుంబంగా మారిపోయింది. కారణం లోతు భార్య వల్ల. తను లోక మనసు కలిగి ఉండటం వల్ల, తన భర్త అడుగుజాడల్లో నడవలేకపోవటం వల్ల. చూడండి, లోకాన్ని కోరుకుంది, దేవుణ్ణి విడిచిపెట్టింది, లోకాన్ని కోరుకుంది. అందువల్ల ఈ బంధం మధ్యలోనే తెగిపోవటం, ఉప్పు స్తంభం అవ్వటము, తను లేకపోవటం వల్ల తన కుమార్తెలు తండ్రితో పాపం చేయటం, శపితమైన వంశంగా వాళ్ళు ఉండటం జరిగింది. కారణం లోతు భార్య. అందుకని అనేక మంది భార్యలు కానీ భర్త కానీ అబ్రహాం లాగా, మోషేలాగా, యాకోబులాగా, ఇస్సాకులాగా ఉండాలి భర్తలు అని కోరుకోవాలి. భార్యలు వేవేలకు తల్లిగానా నేను దీవించబడాలి అని భార్యలు కోరుకోవాలి. లేదంటే ఆ కుటుంబాలు లోతు కుటుంబంలాగా శపితమైన సంతానాన్ని కనవలసి వస్తుంది. ఆ తర్వాత మనం ఇంకా చూసినట్టయితే బైబిల్ గ్రంథంలో అననీయ సప్పీరా అనే వాళ్ళని చూస్తాం అన్నమాట. అననీయ సప్పీరా వీళ్ళు ఏం చేశారు? ఇద్దరూ అబద్ధం ఆడారు. ఇద్దరూ దేవుని ఆత్మని మోసగించారు. ఇద్దరూ అబద్ధం ఆడారు. దేవుని ఆత్మని మోసగించి శాపం తెచ్చుకొని అక్కడే పడి మరణమయ్యారు. అననీయ సప్పీరాలు. చూడండి, భార్యాభర్తల్లో ఒకరు పాపంలో ఉన్న విశ్వాసి అయిన భార్యను బట్టి భర్తకి రక్షించబడతాడు, లేదా విశ్వాసి అయిన భర్తను బట్టి భార్య రక్షించబడుతుంది. కానీ ఈ ఇరువురు అవిశ్వాసంలో ఉన్నారు. ఇరువురు సాతాను చేతుల్లో ఉన్నారు, సాతాను బంధకాల్లో ఉన్నారు. అందువల్ల ఇద్దరు అబద్ధం ఆడారు. అబద్ధానికి జనకుడు సాతాను. అబద్ధం ఆడే వ్యక్తుల్లో సాతాను కూర్చొని ఉంటుందంతే. చిన్న విషయమైనా అబద్ధమే, పెద్ద విషయమైనా అబద్ధమే. అందుకని వాళ్ళిద్దరు ఏమైపోయారు? అక్కడే పడి చనిపోవడం జరిగింది. ఆ తర్వాత మనం మరొక జంటను తీసుకుంటే అకుల ప్రిస్కిల్లా. వీళ్ళు ఇటలీ దేశం నుంచి వెళ్ళగొట్టబడిన వ్యక్తులు అన్నమాట. ఇటలీ దేశం నుంచి యెరూషలేముకి వచ్చిన వ్యక్తులు. వీళ్ళిద్దరూ భక్తి కలిగిన వ్యక్తులు. వీళ్ళిద్దరూ యేసయ్య మార్గాన్ని, సత్యాన్ని దేవునికి చూపించాలి, దైవ సేవకులకి సహాయకారిగా ఉన్న వ్యక్తులు. ఎవరైనా బలహీనంగా ఉండి అవిశ్వాసంలో పడున్నప్పుడు, పిరికి మనసుతో ఉన్నప్పుడు, బలహీనమైన మనసుతో ఉన్నప్పుడు వీళ్ళిద్దరు సహాయం చేసి, చేయందించి, వాళ్ళని ఆదరించి, వాళ్ళకి సహాయం చేసి వాళ్ళని ఒక మంచి భక్తి మార్గంలోకి నడిపించేవాళ్ళు. అందుకని
దేవుని చేత ఎన్నుకోబడిన దేవుడిచ్చిన బంధాన్ని, ఆ ఘనమైన ఆ వివాహ బంధాన్ని వాళ్ళు కాపాడుకున్నారు. వివాహ బంధాన్ని వాళ్ళు చక్కగా కాపాడుకున్నారు. అనేక మందిని దేవుడి వైపు నడిపించిన వ్యక్తులుగా ఈరోజు వాళ్ళ సాక్ష్యము అందరికీ పనికొస్తూ ఉందన్నమాట. అట్లాగే ఇంకొక అతన్ని చూస్తాం. యేసయ్యని సిలువేసే సమయంలో ఆయన్ని కట్టేసి పిలాతు దగ్గరికి తీసుకురావడం జరుగుతుందన్నమాట. పిలాతు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళందరూ చెప్తారు, ఇతన్ని సిలువేయి సిలువేయి సిలువేయి. అతను న్యాయపీఠ మీద కూర్చుండి న్యాయపు తీర్పు కోసం కూర్చున్నప్పుడు పిలాతు భార్య ఏం చేస్తుందంటే ఒక సమాచారాన్ని పంపిస్తుంది. ఒక బంట్రోతు ద్వారా సమాచారాన్ని పంపిస్తుంది. అతను చాలా నీతిమంతుడు సుమి, అతని జోలికి నువ్వు పోవద్దు. నాకు నిన్న రాత్రి కలలో అతని వల్ల నేను చాలా బాధపడ్డాను. అతని జోలి నువ్వు పోవద్దు, ఆ అపరాధం మన మీద వేసుకోవద్దు, అది మన శాపం అని కబురు పంపిస్తుంది అన్నమాట. చూడండి, అప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఈయనలో నేను ఏ దోషం కనుగొనలా అన్నప్పుడు, కాదు మీరు ఆయన సిలువ వేయాల్సిందే, బరబ్బాను విడుదల చేయండి, యేసుని సిలువ వేయండి అన్నారు. అప్పుడు ఏం చేశాడు, నీళ్ళు తెప్పించి 2 చేతులు కాళ్ళు కడుక్కొని, ఇతని రక్తాపరాధం నా మీద నా పిల్లల మీద ఉండటానికి వీల్లేదు, ఈ పాపాన్ని నా మీద నేను వేసుకోవట్లేదు, మీ ఇష్టం వచ్చాడు మీరే చేసుకోండి అన్నప్పుడు ఏమన్నారు యూదులందరూ, ఆ పాపం మా మీద మా పిల్లల మీద ఉండునుగాక, ఇతను సిలువేయి అని అందరూ ఏకకంఠంతో అరిచారన్నమాట. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, ఈ పాపం మాత్రం నా మీదకి రావడానికి, ఈ రక్తాపరాధం నా మీదకి రావడానికి వీళ్ళు, నేను తప్పుకుంటున్నా అని పిలాతు తప్పుకున్నాడు. భార్య ఏం చేసింది, తన భర్త పాపంలో పడకుండా, అపరాధంలో పడకుండా కాపాడింది అనమాట భర్తని. భార్యాభర్తలు ఒకరికొకరు కాపాడుకునే వాళ్ళు ఉండాలి. భర్త పాపంలో ఉంటే భార్య చక్కటి దేవుడి మాటల ద్వారా కానీ, ప్రార్థన ద్వారా కానీ, మంచి మాటల ద్వారా కానీ భర్తని రక్షించేదిగా ఉండాలి. చూడండి, వాళ్ళు అన్యులు అయినా కూడా, యేసయ్య ఎరుగని జనాంగమైనా కూడా తన భార్య కొద్దో గొప్ప దేవుని భయం ఉన్న వ్యక్తిగా మనకి కనిపిస్తూ ఉంది. అందుకని తన భర్తని కాపాడుకుందనమాట. అట్లాగే తర్వాత ఆహాబు యెజబెలుని చూస్తాం. ఆహాబు ఏం తప్పు చేశాడు, వివాహం అన్య స్త్రీలనే వివాహం ఆడకూడదు అని చెప్పినప్పుడు దేవుడి మాటకు లోబడకుండా అన్య స్త్రీని వెళ్ళి యెజబెలుని వివాహం చేసుకున్నాడు. ఆమె భయంకరమైన విగ్రహారాధికురాలు అయినా కూడా వివాహం చేసుకున్నాడు. ఆమె ఏం చేసింది, తన భర్తని మార్చేసింది, విగ్రహారాధనలోకి తన భర్తని మార్చేసింది. అలాగే యెహోవా ఎన్నుకొనబడిన ఆ ప్రదేశాన్ని మొత్తాన్ని విగ్రహార్పితంగా మార్చి, విగ్రహారాధనమయంగా మార్చి, ఎక్కడ పడితే అక్కడ దేశం మొత్తం విగ్రహాలు పెట్టడం జరిగింది. భర్తని మార్చింది. చివరికి ఏమయ్యారు, భర్త కూడా లోబడ్డాడు. నువ్వు నేర్చుకున్న భక్తి అంతా ఏమైపోయింది, నీ తండ్రి నీ పితరులందరి గురించి ఆహాబుకు తెలిసినా కూడా తను ఏం చేశాడు, భార్య మాటకి లోబడ్డాడు అనమాట. ఇట్లాగా అనేక మంది భర్తలు దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహారాధన వైపుకు మళ్లించబడతా ఉన్నారు. భార్య ప్రేరేపణ చేత, యెజబెలు ప్రేరేపణ చేత ఆహాబు విగ్రహారాధనకి వెళ్ళిపోయాడు. ఈనాడ అనేక మంది జనాంగము ఏం చేస్తూ ఉన్నారు, దేవుని దగ్గర బాప్తిసం తీసుకుంటారు, దేవుడి చేత అనేక గొప్ప కార్యాలు జరిగించుకొని, అద్భుతాలు చేయించుకొని, దేవుడి చేత ఉపకారాలు చేయించుకొని, మేలులు చేయించుకొని, బాప్తిసాలు తీసుకొని మళ్ళీ ఏం చేశారు, తిరిగి విగ్రహారాధన వైపుకి మళ్లించబడ్డారు. మళ్ళీ విగ్రహారాధనలోకి వెళ్ళిపోయారు, లోకంలోకి కలిసిపోయారు. చివరికి ఆహాబు యెజబెలు జీవితం ఎలా అయిపోయింది, కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది అనమాట. కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది. ఈ విగ్రహారాధన వల్ల కుటుంబాన్ని మొత్తాన్ని నాశనం చేసింది అనమాట. అందుకని చూడండి, దేవుని వాక్యమని ఒకసారి దేవుని చేత వెలిగించబడిన వాళ్ళు మళ్ళా వాళ్ళని దేవుని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత దేవుడిలోకి మళ్ళీ తిప్పటం చాలా కష్టము అని హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట దేవుడు చెప్తా ఉన్నాడు. ఆహాబు యెజబెలు లాగా దేవుడు తెలుసుకొని దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిన జనాంగం పరిస్థితి ఆహాబు యెజబెలు లాగా వాళ్ళ కుటుంబం మొత్తం నాశనం చేయబడింది. ఈరోజు విగ్రహారాధనకు ఇప్పుడు మేము బాగున్నాం అనుకోవచ్చు, కానీ ఏదో ఒక రోజు ఉంటుంది మనకి
ఏదో ఒక భయంకరమైన పరిస్థితి రాబోతూ ఉంది. అట్లాగే ఇంకొక భార్యాభర్తలు ఉన్నారనమాట. యెరోబాము భార్య. ఈ యెరోబాముని అహియా అనే దేవుడే ఎన్నుకున్నాడు. 10 గోత్రాలు ఇచ్చాడు. అహియా ప్రవక్త ద్వారా నమ్మకంగా ఉన్న వ్యక్తిని 10 గోత్రాలు ఇస్తే యెరోబాము ఏం చేశాడు? తన ప్రదేశంలో అక్కడ దూడలను పెట్టి, ఇదిగో మిమ్మల్ని రేపు నడిపించబోయే దేవుడు ఇతనే, అందరు ఇక్కడే ఆరాధించండి, మీరు యెరూషలేము మందిరానికి వెళ్ళాల్సిన పని లేదు, ఇక్కడే దేవుడు ప్రతిష్ఠించబడ్డాడు, ఈయనే మీ దేవుడు అని అందరినీ మళ్ళించాడు. ఫలితంగా తన బిడ్డ చనిపోయిందనమాట. అయితే యెరోబాము ఏం చేశాడు? తన భార్యని యెరోబాము భార్య కాకుండా మరొకతలాగా వేషం మార్చి అహియా ప్రవక్త దగ్గరికి పంపించినప్పుడు అతనికి కళ్ళు కనపడకపోయినా సరే దేవుని ఆత్మచేత యెరోబాము భార్య రా, నీకు కఠినమైన మాటలు నేను చెప్పాల్సింది, రా అని చెప్పాడు. నువ్వు మళ్ళా తిరిగి నీ గ్రామంలో నీ ఊర్లో అడుగుపెట్టే సమయానికి నీ బిడ్డ చనిపోతాడు అని చెప్పినప్పుడు నిజంగానే బిడ్డ చనిపోయాడు అనమాట. ఆ తర్వాత యెరోబాము కుటుంబం మొత్తం సర్వనాశనం చేయబడింది. చూడండి, భార్యాభర్తలు తప్పు దేవుణ్ణి విడిచిపెట్టి తప్పుడు మార్గంలో ఒకళ్ళు నిలబెట్టుకునేటట్టుగా ఉంటే కుటుంబాలు నిలబడతాయి. కానీ ఇద్దరు విగ్రహారాధనలోకి వెళ్ళి నాశనం చేయబడిన వాళ్ళు కొంతమంది అయితే చక్కగా దేవుడి మార్గంలో నడిచి చివరి వరకు పరలోకాన్ని చేరుకొని వాళ్ళ కుటుంబాన్ని వర్ధిల్ల చేసుకున్న భార్యాభర్తలు కొంతమంది అయితే, సగం ఒకళ్ళ భక్తి ఒకళ్ళు సరైన భక్తి కాకపోవటం కొంతమంది అయితే. చూడండి, కొంతమంది భార్యాభర్తలు ఉంటారనమాట, దేవుని వివాహమే జరుగుద్ది. వివాహమైన తర్వాత వివాహానికి ముందు ఎలా ఉంటారు? ఏ కులమైన మా కులం లేదు, మతం లేదు అని చేసుకుంటారు అనమాట. ఆ తర్వాత భార్య ఓసి భర్త బీసీ అనుకోండి, ఇట్లాంటి కొన్ని సంఘటనలు జరిగినాయి అన్నమాట. తర్వాత భర్త చీపుగా చూస్తారనమాట. నువ్వు తక్కువ కులస్తుడు కదా, నేను గొప్ప కులం, నా కుటుంబస్తులు, మా తల్లిదండ్రులు, మా అన్నలు, మా అక్కలు, మా వదినలు ఎంత గొప్ప. చూడండి, మీ అమ్మ నాన్న సరిగ్గా చూసుకోరనమాట, అత్త మామని సరిగ్గా చూసుకోలేరు, భర్త తరపున వాళ్ళని సరిగ్గా చూసుకోలేరు, తక్కువ కులస్తులుగా భావించే వాళ్ళు ఉన్నారనమాట. అట్లాగే కొంతమంది భర్తకు లోబడని భార్యలు ఉన్నారు, భార్యల్ని బానిసలుగా చూసే భర్తలున్న రోజులు అన్నమాట ఇవి. కానీ ఇలాంటి వాళ్ళ జీవితాలు అహాబు యెజబెల్ లాగా, లోతు భార్యలాగా, తర్వాత అననీయ సప్పీరాల్లాగా వాళ్ళ జీవితాల మధ్యలోనే ముగించుకుంటా ఉన్నారు. అందుకని దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, సాటి అయిన సహాయాన్ని మన కోసం దేవుడు పంపించి ఒకరికొకరు దేవుడిలో నడవాలి, దేవుడిలో ఎదగాలి, మీ వంశాన్ని అభివృద్ధి చేసుకో, యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు, అట్లా దీవెన పొందుకోవాలి అని భార్యాభర్తల్ని దేవుడే పాన్పు నిష్కలంకమైనది, వివాహము ఘనమైనది, పాన్పు నిష్కలంకమైనది. అందుకని ఇరువురు కలిసి ఒకరికొకరు విధేయులుగా, ఒకరినొకరు తగ్గించుకుంటా, ఒకరినొకరు ప్రేమించుకుంటా, చక్కగా వాళ్ళ భక్తి జీవితాన్ని కొనసాగించుకుంటా, వాళ్ళ బిడ్డల్ని కూడా దేవుడి వైపు నడిపించుకుంటా ఉంటే చివరి వరకు పరలోకానికి చక్కగా చేరగలము. ఆ 7 ఏళ్ల విందులో మనం అందరం నిలబడగలం. అది దేవుడు మన ఎడల కోరుకుంటా ఉన్నాడనమాట. అందుకని మనందరం అలాంటి ఒక మంచి జీవితం కోసం ప్రాకులాడదాం, అలాంటి అభివృద్ధి కోసం మనం ఎదురు చూద్దాం. ఆ 7 ఏళ్ల విందులో మనందరం పాల్గొందాం, కుటుంబ సమేతంగా మనందరం ఆ దేవుడి సన్నిధికి చేరుకుందాం. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించునుగాక. మీ అందరికీ నా వందనాలు.